నమస్తే, అవనికి స్వాగతం. కాలం వేగంగా మారిపోతోంది. ఇప్పటి సమాజంలో డబ్బు, హోదా, దర్పానికి ప్రాధాన్యత పెరుగుతోంది. దీనినే మనం అభివృద్ధికి సంకేతంగా చూస్తున్నాం. సంపాదనపై మనకు ఉన్న శ్రద్ధ నిజంగా మన జీవితాలపై ఉంటోందా? 5 అంకెల జీతం కోసం పోటీపడి ఇంటిని, పిల్లల్ని త్యాగం చేసి మరీ ఉరుకులు పరుగుల జీవితానికి అలవాటు పడిపోతున్నాం. ఈ క్రమంలో మన ఆరోగ్యం కూడా గతి తప్పుతోంది. చాలా చిన్న వయసులోనే ఎన్నో అనారోగ్యాలు మనల్ని దరిచేరుతున్నాయి. కనీసం ఆ అనారోగ్యాలకు తగిన ట్రీట్మెంట్ తీసుకొని విశ్రాంతి తీసుకునేంత సమయం కూడా మనకుండడం లేదు. సుఖంగా, సౌకర్యవంతంగా జీవించడానికి డబ్బు అవసరమే, కానీ డబ్బే జీవితం కాకూడదు. అప్పుడు మనం జీవితంలో ఓడిపోయినట్లే అంటారు మన పెద్దలు. హలో అండి, హాయ్. నా పేరు స్వప్న. నేను ఫ్యాషన్ డిజైనింగ్ చేశాను. 15 ఇయర్స్ నుంచి ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంది. కొంచెం సర్టిఫికేట్ వైజ్గా రావడానికి చెప్పేసి హ్యామ్స్టెక్లో ఫ్యాషన్ డిజైనింగ్ చేశాను. 2012లో ఫ్యాషన్ డిజైనింగ్ చేశాను. బొటిక్ ఓపెన్ చేసి నెక్స్ట్ వెంటనే కోర్స్ కంప్లీట్ అవ్వగానే బొటిక్ ఓపెన్ చేశాను. ఫస్ట్ నుంచి కూడా రన్ అవుతుంది నా వర్క్. ఆల్మోస్ట్ మొత్తం అన్నీ వచ్చు. కొంచెం ఎక్స్పీరియన్స్ రావడానికి అని చెప్పేసి ఫ్యాషన్ డిజైనింగ్ చేశాను. అప్పటి నుంచి రన్ చేస్తున్నానండి. నాది శ్రీనిత్య డిజైనర్స్ అని చెప్పేసి ఎవ్రీ మోడల్ డ్రెస్సెస్, బ్లౌజెస్, లెహెంగాస్, ఫ్రాక్స్, బేబీ ఫ్రాక్స్ అన్నీ చేస్తానండి. ఇప్పుడు నేను రెడీ చేసిన ఒక లెహంగా చూపిస్తానండి. ఇదొక కస్టమర్దండి ఆర్డరు. ఈ మెటీరియల్ తనే తెచ్చుకుంది. అంటే మెటీరియల్ నేను పోస్ట్ చేస్తే తను చూసి తెచ్చుకుంది. బ్లౌజ్ మెటీరియల్ తీసుకుంటే బ్లౌజ్ డిజైన్ చేశాను. ఇది విత్ మెజర్మెంట్స్ అండి. ఎవ్రీ పార్ట్ ఇందులో బాడీ మెజర్మెంట్స్ తీసుకొని చేస్తాము. ఇక్కడ ఎలా అయితే బాడీ ఫామ్ ఉందో బాడీ ఫామ్కి మెజర్మెంట్ తీసుకున్నట్లు పర్సన్కి మెజర్మెంట్ తీసుకొని చెప్పేసి ఇదంతా డిజైన్ చేస్తానండి. డిజైన్ చేయడమే కాదండి, నేను పర్సనల్గా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి నేర్చుకోనికి వచ్చిన వాళ్ళకి నేర్పిస్తాను. అన్నీ నేర్పించేస్తాను. సపరేట్ బ్లౌజెస్, సపరేట్ మాకు ఇదే కావాలి అనుకునే వాళ్ళకి, డ్రెస్ కావాలనుకునే వాళ్ళకి ఆ విధంగా కూడా నేర్పిస్తాను. ఇంకా నేను ఒక నేర్పించడమే కాకుండా ఒక ఫ్యాషన్ డిజైనింగ్ కాలేజ్లో ఓన్లీ బ్లౌజెస్ డిజైన్ చెప్పడానికి వెళ్తున్నానండి. ఇప్పుడు ప్రజెంట్ ఒక 3 మంత్స్కి ఒకసారి ఒక బ్యాచ్ వస్తుంది. నాకు 10 days క్లాసెస్ ఉంటాయండి. క్లాసెస్ కంప్లీట్ అయిందంటే అక్కడ నుంచి మళ్ళీ నా వర్క్ స్టార్ట్ అవుతుంది. ప్లస్ ఇంకా కస్టమర్ తెచ్చుకున్నా కూడా నేను మొత్తం వాళ్ళకి డిజైన్ చేసి ఇచ్చేస్తానండి. అర్నిత ఫ్యాషన్ డిజైనింగ్ కాలేజ్ అని చెప్పేసి తార్నాకలో ఉందండి. 3 మంత్స్కి ఒక బ్యాచ్ వస్తుంది. 10 days క్లాసెస్ ఉంటాయండి. బ్లౌజెస్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వాళ్ళకి టోటల్ కంప్లీట్ 10 daysలో వాళ్ళు మొత్తం బ్లౌజెస్ నేర్చుకుంటారండి. నార్మల్ బ్లౌజ్, ప్రిన్సెస్ బ్లౌజ్, డిజైనర్ బ్లౌజెస్, బోట్ నెక్ ఉన్న బ్లౌజ్ మోడల్స్ మొత్తం 10 daysలో నేర్చేసుకుంటారండి. వాళ్ళకి వచ్చింది అన్న కాన్ఫిడెన్స్ వచ్చాకనే అక్కడ క్లాసెస్ కంప్లీట్ అయిపోతుందండి. హౌస్ వైఫ్స్ చాలా టైంపాస్ కాక ఉంటారండి. వాళ్ళు కూడా ఏంటంటే మాకు నేర్చుకొని మెయిన్ ఇంకొకటి బొటిక్ ఓపెన్ చేసినామంటే మాస్టర్ మీద డిపెండ్ అవ్వకుండా మన వర్క్ మనకు ఓన్గా వచ్చిందంటే, సపోజ్ మనం ఓన్గా నేర్చుకున్నాం అనుకోండి, ఓన్గా నేర్చుకున్న తర్వాత వాళ్ళ మీద డిపెండ్ అయితే సపోజ్ వాళ్ళు మనకు వెళ్ళిపోయిన తర్వాత మన వర్క్ మనం చేసుకునే హోప్ మనకు ఉండాలి. ఫ్యాషన్ డిజైనింగ్ చేసిన తర్వాత నాకు ఏ భయం అనేది లేదండి. కోర్స్ నేర్చుకున్నప్పటి నుంచి నేను హోప్గా మొత్తం వాళ్ళకు డిజైన్ చేసి ఇచ్చేస్తానండి. మన వర్క్ మనం చేసుకుంటున్నామంటే ఆ కాన్ఫిడెన్స్ వేరే ఉంటుందండి, సాటిస్ఫాక్షన్ కూడా వేరే ఉంటుందండి.
ఇది ఇండస్ట్రియల్ మిషన్ అండి. దీంట్లో స్టిచ్ అనేది కంట్రోల్ మెథడ్ ఉందండి, స్టిచ్ కంట్రోల్ మెథడ్. ప్లస్ ఇంకొకటి మనకు ఎల్ఈడి లైట్ ఉంటుందండి కింద. ఇక్కడ ఎల్ఈడి లైట్స్ కూడా ఆప్షన్ ఉంటుంది. మనం మార్నింగ్ అవర్స్ లైట్ అవసరం లేదనుకున్నప్పుడు ఇక్కడ 3 times ఆఫ్ చేస్తే లైట్ ఆఫ్ అయిపోతుంది. బ్లాక్ మెటీరియల్ ఏది స్టిచ్ చేయకపోయినా మనకి ఇక్కడ లైట్ కనిపించదు. స్టిచ్ లెవెల్లో రావాలంటే లైట్ ఆన్ చేసుకోవాలండి. ఒక్కసారి ప్రెస్ చేస్తే లైట్ ఆన్ అయిపోతుంది. ఆన్ ఆఫ్ బటన్ ఇక్కడ మనకు స్టార్టింగ్లో ఉంటుందండి, ఇది ఆఫ్ చేస్తే ఆఫ్ అయిపోతుంది. నా వైపు ఉంటుందండి, ఇక్కడ కంట్రోలింగ్ మిషన్ ఉంటుంది. స్టిచ్ అనేది ఫాస్ట్గా మూమెంట్, జస్ట్ మనం ఇక్కడ ప్రెస్ చేస్తే, ముందు ఫుట్టర్ ప్రెస్ చేస్తే స్టిచ్ అనేది ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. దీన్ని కూడా కంట్రోల్ అంటే నార్మల్గా మిషన్ కంట్రోల్ చేసే వాళ్ళు కూడా ఈ మిషన్ హ్యాండిల్ చేయాలనుకుంటే స్టిచ్ అనేది స్టిచ్ లెవెల్ కంట్రోల్ ఉంటుందండి. ఇక్కడ స్టిచ్ లెంత్ ప్లస్ లెవెల్ స్పీడ్ కంట్రోల్ ఉంటుంది ఈ మిషన్లో. ఈ మిషన్ కాస్ట్ వచ్చేసి 20,000 ఉందండి. ఇది అడ్వాన్స్ మోడల్, ఇప్పుడు వచ్చిన మోడల్లో జాక్లో అడ్వాన్స్ మోడల్ అండి ఇది. ఇంకొకటి ఇక్కడ మనకు నీ పెడల్ ఉంటుంది. నీతోని మనం ఫుట్టర్ ఎవ్రీ టైం మనం టెన్షన్ పైకి ఎత్తక్కర్లేదండి. నీ పెడల్ దగ్గర ప్రెస్ చేస్తే ఫుట్ అనేది పైకి వెళ్ళిపోతుంది. మనం ఫ్యాబ్రిక్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ ఇది రెండో లెహంగా అండి. ఇది విత్ క్రాప్ టాప్. ఇది బయాస్ కటింగ్ అండి, అంబ్రిల్లా కటింగ్ అంటారు, బయాస్ కటింగ్ అని కూడా అంటారు. ఇది విత్ క్రాప్ టాప్. కటింగ్ ఇలా ఉంది, ఇన్సైడ్ కటింగ్ ఇలా ఉందండి. ఇది బోట్ నెక్ విత్ క్రాప్ టాప్. బ్యాక్ వచ్చేసి హోల్ వస్తుంది. ఇక్కడ మనకు ఒక బటన్ వస్తుందండి, ఇక్కడ బటన్ వస్తుంది, ఇక్కడ జిప్ వస్తుందండి. కస్టమర్ సైజుని బట్టి అండి. ఇది కొంచెం పర్సనాలిటీ ఎక్కువ ఉంది కాబట్టి మనం పిన్స్ పెట్టి అడ్జస్ట్ చేయాల్సి వచ్చింది. వేరింగ్లో అయితే ఎగ్జాక్ట్ ఫిట్టింగ్ ఉంటుందండి మనకు. ఇది జిప్పర్ అటాచ్మెంట్ ఉంటుందండి. 2 knots వస్తాయి. ఒకటేమో ఫిట్టింగ్కి వస్తుంది, ఒకటేమో ఇక్కడ నుంచి మనకు హ్యాంగ్ అవ్వడానికి వస్తుందండి. ఇది ఇన్విజిబుల్ జిప్పర్ అండి. ఇది బయట ఇన్వెస్ట్మెంట్ తెచ్చి ఏది చేయలేదండి. ఫస్ట్ నేను 15 years నుంచి ఎక్స్పీరియన్స్ ఉంది. నేను వర్క్ చేస్తూ అమౌంట్ అనేది కొంచెం పోగేసుకొని మిషన్స్ కానీ ప్రతి మెటీరియల్ తెచ్చి పెట్టుకున్నానండి. ఎక్కువ మెటీరియల్ ఏంటంటే తెచ్చి ఇచ్చిన వాటికి మాత్రమే నేను డిజైన్ చేసి ఇస్తున్నానండి. బిజినెస్ చేయాలంటే మనము కొంచెంగా పక్కకు పెట్టుకున్న మనీలో తీసుకున్నా పర్లేదు, కానీ ఇది ఎక్కువ అమౌంట్లో తీసుకొని చేయడం చాలా ప్రాబ్లం అవుతుంది. ఖాళీగా ఉండి ఇంట్లో ఉండకుండా చిన్నగా ఏదైనా సరే, చిన్న బ్లౌజెస్ కానీ ఏదైనా సరే నేర్చుకోవడానికండి. ఖాళీగా ఉండకుండా ఏదైనా వర్క్ నేర్చుకొని, స్టడీకి సంబంధం లేదండి దీంతో. స్టడీ రాకున్నా పర్లేదండి, వర్క్ నేర్చుకుంటే దానిపైన మనకు హోప్ ఉంటే అనేది ఫస్ట్ మనకు హోప్ ఉండాలండి. హోప్తోని వర్క్ చేసినా రన్ అవుతుందండి. ఫ్యాషన్ వరల్డ్ చూసేశారుగా. ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకునే ముందు చిటికలో చిన్న చిట్కా చూసేద్దాం. ఇవాల్టి చిట్కా: ఉల్లిపాయలు ధర ఎక్కువగా ఉన్నాయని కొనకుండా ఉండాల్సిన అవసరం లేదు. ఉల్లిపాయలు కూడా స్టోర్ చేసుకునే విధానం ఒకటి ఉంది. అదేంటంటే ఉల్లిపాయలు తక్కువ రేటు ఉన్నప్పుడే కొనేసి వాటిని పల్చటి చక్రాల్లా తరిగి ఎండలో పెట్టండి. అవి పూర్తిగా ఎండిపోయి వడియాల్లా అయిపోయాక వాటిని చక్కని డబ్బాలో భద్రపరచుకోండి. ఉల్లి రేటు పెరిగినప్పుడు, మార్కెట్లో దొరకనప్పుడు ఈ ఉల్లి ఒరుగులను వంటలో వాడుకుంటే ఉల్లిపాయలు ఏదన్నా లోటే ఉండదు. ఏమంటారు? చిట్కా బాగుంది కదా, ఒకసారి చేసి చూడండి.